హైదరాబాద్‌లో రుద్రారం విలేజ్‌లో గణేష్ గద్ద అనే ప్లేస్‌లో సంగారెడ్డి జిల్లాలో ఉందనమాట. అంటే పటాన్ చెరువు నుండి అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది ఇక్కడికి వెళ్ళడానికి. చాలా అంటే చాలా రష్ ఉన్నదనమాట. ప్రతి సంకటహార చతుర్థికి చాలామంది భక్తులొస్తారంట. అండ్ ఇక్కడ చాలా ప్రాశస్త్యం కలిసిన గుడంట ఇది. ఎక్కువ మంది ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. మేమైతే మొన్న ఒక రోజు అనుకోకుండా ఈ గుడికి వెళ్ళాము. నాకైతే ఇప్పటి వరకు తెలీదు. మా ఇంటికి దగ్గరలోనే ఇంత మంచి గుడి ఉంది అని చెప్పేసి. మీకెప్పుడైనా కుదిరినప్పుడు ఒకవేళ అటువైపు వెళ్తుంటే తప్పకుండా రోడ్డు మీదే ఉన్నది ఈ గుడి. తప్పకుండా వినాయకుడిని దర్శించుకోండి. ఏమన్నా కోరికలు అనుకుని ప్రదక్షిణలు చేస్తే నెరవేరుతాయంట. చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు. అండ్ అక్కడ పూజలు కూడా జరుగుతున్నాయన్నమాట. మేము వెళ్ళిన రోజు సంకటహార చతుర్థి. ప్రతి సంకటహార చతుర్థికి ఇలాగా హోమం అది జరిపిస్తారు అని చెప్పేసి అన్నారు. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు. అందుకే వినాయక అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి